మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు, భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు ఈ పేర్లన్నీ చెబితే అందరికీ టక్కున గుర్తొచ్చేది సరదాల సంక్రాంతి. అలాంటి సంక్రాంతి పండుగను ఏ ఏ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. సాధారణంగా ఏ పండగైనా ఆ ఒక్కరోజే సంబరాలు జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగ మాత్రం అన్ని పండగలకు చాలా భిన్నంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు 2 వారాల ముందు నుంచే ప్రారంభమవుతాయి. ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, కోడి పందాలు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, భోగి పళ్ళు, గాలిపటాలు ఎగరేయడం వంటి ఎన్నో వేడుకలను జరుపుకుంటారు. ఇదిలా ఉండగా మకర సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పొంగల్, లోహ్రి అని విభిన్నమైన సాంప్రదాయాలు, ఆచారాలతో జరుపుకుంటారు. అందుకు సంబంధించిన పూర్తి విశేషాలను తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో మకర సంక్రాంతి పండుగను పొంగల్ పేరిట జరుపుకుంటారు. అక్కడ కూడా 4 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, పొంగల్, రెండో రోజు సూర్య పొంగల్, మూడో రోజున మట్టు పొంగల్, నాలుగో రోజున కన్యా పొంగల్ పేరిట వేడుకలను జరుపుకుంటారు. ఈ సమయంలో బియ్యంతో తయారు చేసిన వంటకాలను వండుతారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ పండుగ సమయంలో జల్లికట్టు పందాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక రామ జన్మభూమి అనగానే అందరికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యనే గుర్తొస్తుంది. ఈ ప్రాంతంలో మకర సంక్రాంతిని కిచిడి అని పిలుస్తారు. మకర సంక్రాంతి వేళ ఉద్దిపప్పు, బియ్యంతో చేసిన కిచిడీని తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని నమ్ముతారు. సంక్రాంతి సందర్భంగా నవ్వుల లడ్డూలు, వేరుశెనగలో బెల్లంతో వంటకాలను తయారు చేస్తారు. సంక్రాంతి పండుగను పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో మాగి పేరిట జరుపుకుంటారు. ఇక్కడ కూడా మకర సంక్రాంతికి ఒకరోజు ముందు లోహ్రీ వేడుకలను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగను రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరాయణ గాలిపటాల పండుగ అంటారు. ఈ పండుగ వేళ ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలిపటాలను ఎగురవేస్తారు. ఈ గాలిపటాల పండుగను 2 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ మకర సంక్రాంతి పండుగకు 2024లో పండుగ తేదీకి సంబంధించిన విషయంలో గందరగోళం నెలకొంది. దీని వెనుక ఉన్న కొన్ని కారణాలు హ్మ్, ఉన్నాయంటున్నారు నిపుణులు. జ్యోతిష్య శాస్త్ర పరంగా మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి మారడాన్ని సూచిస్తుంది. సాంప్రదాయకంగా జనవరి 14 నిర్వహించుకుంటూ వస్తున్నారు. అయితే ఈ తేదీలో సంక్రాంతి పండుగను ఎక్కువగా చేసుకునేవారు. జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు సంక్రాంతి వస్తుంది. ఈ ప్రక్రియ ప్రతి 30 రోజులకోసారి జరుగుతుంది. కానీ ఈ పండుగ ప్రత్యేకంగా మకర రాశిలోకి సూర్యుని ప్రవేశాన్ని సూచిస్తుంది. గతంలో సాధారణంగా జనవరి 14న ఈ పండుగ జరిగేది. అయితే ప్రతి 71, 72 సంవత్సరాలకు సూర్యుని వేగంలో స్వల్ప మార్పు దాని రాశి చక్రం మారే సమయంలో ఒకరోజు మార్పును తీసుకొస్తుంది. ఈ కారణంగా ఈ ఏడాది జనవరి 15న సంక్రాంతి పండుగ వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు గతంలో జనవరి 12, 13 తేదీలో మకర సంక్రాంతిని చేసేవారని, క్రమంగా పండుగ తేదీ మారిందని అంటున్నారు. అయితే మకర సంక్రాంతిని జనవరి 15న స్థిరంగా జరుపుకునే భవిష్యత్తు ట్రెండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈసారి లీప్ సంవత్సరం కారణంగా కూడా పండగ తేదీలో మార్పు వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీ సోమవారం జరుపుకుంటారు. ముందు రోజున భోగి పండుగ చేసుకుంటారు. సంక్రాంతి పుణ్యకాల సమయం 15వ తేదీ ఉదయం 7:15 మొదలై సాయంత్రం 5:46 ముగుస్తుంది. ఉదయం 7:15 మహాపుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు ముగుస్తుంది. ఉదయం 6:30 నుంచి 7:30 వరకు కూడా శుభ సమయమని పండితులు చెబుతున్నారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి అని అంటారు. ఈ సమయంలో తన కుమారుడైన శని భగవానుడు ఇంటికి వస్తాడని చెబుతుంటారు. భారతదేశంలో సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. ఒక్కో ప్రాంతంలో సంక్రాంతి ఒక్కో విధంగా నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో అయితే సంక్రాంతి అంటే పంట చేతికి వచ్చే సమయం. ఈ సమయంలో పశువులను అందంగా అలంకరిస్తారు. ఇంటి ముందు కల్లాపి చల్లి గొబ్బెమ్మలు పెడతారు. రంగులతో ముగ్గులు వేస్తారు.